పేర్ల కొట్టాలే సంతానం లేని సావడి కొట్టము. యాదవరాజులు ఎటువంటి వారంటే ఆనాడు మాత్రమే డాక్టర్లు అయ్యారు మన యాదవరాజులు. ఆ గుర్రాల పెద్దయ్య జపం చెప్పారు, కడియాల పెద్దయ్య గుట్టకు పోయినాయ కంచి మేకల దోలుతుంటే మేపుకొని వస్తుంటే నాయనా మేకనాలలో సాత్తుల పడి కాలు ఇరిగితే ఆ యాపు తీసుకొచ్చి మేక కాలు కడితే ఆ యొక్క కాలు కట్టుకుంది. ఆనాడు మాత్రమే డాక్టర్లు అయ్యారు. శాస్త్రవేత్తలు మన యాదవరాజులు. ఎట్లా శాస్త్రవేత్తలు అంటే పాలు కాగబెట్టి సల్ల తోడు పెడితే ఆ పెరుగుని చిలకొడితే ఎండెళ్ళింది, ఆ వెండని కాగబెడితే నెయ్యి అయింది. మన వాళ్ళు శాస్త్రవేత్తలు నాయన. అటువంటి యాదవరాజులు మడిన దప్పని వారు మాట దప్పని వారు నాయన. వెండిన కన్నా సల్లని వారు ఎన్న కన్నా మెత్తని వారు నాయన. యాదవుల ప్రతిరాజు యాదవుల పెద్దమ్మ కోటి దైవము మనకున్నది గాని కోటికి ఒక్క కొడుకు లేకపాయే. లక్ష దైవము మనకున్నది గాని లక్షకు ఒక్క బిడ్డ లేకపాయే. సంతానం లేని సావడి కొట్టారే. యాదవుల పెద్దిరాజు రాజుకు 7 భార్యలున్న సంతానం లేకపోతే గండావరిన పక్షి రక్తము తీసుకొచ్చి బొట్టు పెట్టినట్టయితే కలుగుని సంతానం అంటే ఆ యొక్క పెద్దిరాజు తన కొండ నుంచి కళ్యాణము వదిలిపోయిండు. సంతానము లేకుండా కళ్యాణము 12 ఏళ్ల నాడు పడావున్న శివునిగుళ్ళు వాగుల్లో సుతులు జీవించి గంధాల వాగుల్లో గచ్చులు జీవించి పాలు అరటి డొల్లల పోసే అతనాల పాలు అరటి డొల్లల పోసి నీళ్ళు గలవలి పాలు పుట్ట ఇచ్చినట్లయితే కలుగునయ్య సంతానం యాదవుల పాపనాచమ్మ. యాదవుల కాదమరాజు పుట్టినాక 3 రోజుల పాలని ముదిరాజు పక్కలేసి యాదవుల పాపనాచమ్మ. ఆనాడు భర్త చనిపోతే భార్య కూడా ఆ యొక్క స్థితిలో దునికేది. ఆ యొక్క సంతానము ఆ తల్లి పాపనాచమ్మ 7 ఏళ్ల పాలైనాక నా బలగాన గడపాలని మా అన్నలందరూ కూడా బలగాన వచ్చింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ చూసుకున్నా ఆనిముత్యాలు పగలు రేయి అనుకుంటా పని చేసిన ఆనిముత్యాలు మన జాతి బిడ్డలు ఇంత దూరం వచ్చి ఒక్కసారి మీ కడతలు ఒక్కసారి జై యాదవ్ అంటే మీరు జై మాధవ్ అనాలి. జై యాదవ్, జై మాధవ్, జై యాదవ్, జై మాధవ్. సువి సువందలార సువందలార మాయదలార సువి సువందలార సువందలార మాయదలార సువి